హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిందండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ పెడితే ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయితే అయింది. చాలా అంటే చాలా బాగా అయిందండి పూజ అయితే. ఈ విధంగా అయితే రెడీ అయ్యిండు పూజకైతే. అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేశాను అండి. అమ్మవారు ఎలా ఉంది అనేది చెప్పండి. చూడండి, ప్రసాదాలు వచ్చేసి నేనైతే సీరా బెల్లమన్నం చేశానండి. బెల్లమన్నము, సీరా, శనగలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి, అందుకే శనగలు పెట్టాను. ఇంకా పులిహోర పెట్టాను, బోండాలండి, దద్దోజనం, పెరుగన్నం పెట్టాను. ఫ్రూట్స్ అయితే 5 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టానండి. ఈ విధంగా మనకు ఎన్ని తోచితే అన్ని పెట్టవచ్చండి. ఇన్ని పెట్టాలని ఏం లేదు. మనం ఎంత భక్తితోని అమ్మవారిని కొలుస్తామో అంతే అండి. ఈ విధంగానైతే ఇలా స్వీటు అంటే మన ఇష్టం అండి. నేనైతే స్వీట్ బాక్స్ ఎప్పుడు తెప్పిస్తాను. కలశము నేనైతే ఈ విధంగా పెట్టానండి. కలశం పెట్టేసి ఇలా అమ్మవారిని అయితే ఈ విధంగానైతే అలంకరించాను. ఇందులో వచ్చేసి లక్ష్మి, గణపతి, నారాయణ ముగ్గురు ఉంటారండి. ఇక్కడ ఇప్పటిదాకా అభిషేకం చేసి అష్టోత్తరాలు చదివి ఇక్కడనైతే పెట్టాను. చూడండి, ఈ విధంగానైతే నా వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయిందండి. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా ఉందండి అలంకారం అయితే ఈ విధంగా చేశానండి. చూడండి, జడ వేసి ఇలా పెట్టాను. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. శారీ అయితే ఈ కలర్ శారీ అయితే కట్టానండి. మామూలుగా గ్రీన్, పోయినసారి గ్రీన్ కట్టానండి, అందుకే ఈసారి అయితే ఈ కలర్ తీసుకున్నాను. ఇది మనం కట్టుకోవచ్చు అండి. తర్వాత మనమైతే కట్టుకోవచ్చు. అమ్మవారికి కట్టించిన తర్వాత ఈ విధంగానైతే వాయనం అయితే ఇలా ఇచ్చానండి అమ్మవారికి. చూడండి, ఇలా శారీ అండి. తర్వాత బ్లౌజ్ పీసు, తమలపాకు, ఆకు, తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు, సోంపు, అరటిపళ్ళు, గాజులు, శనగలు కంపల్సరీ అండి, పసుపు కొమ్ము, ఖర్జూర పోక 2 అయితే కంపల్సరీ ఉండాలి. చూడండి, ఇలా ఖర్జూర పోక ఉండాలి. నేనైతే ఈ విధంగానైతే పసుబొట్టు ఎప్పుడు ఈ విధంగానే ఇస్తానండి. మిగతాదంతా కూడా ఇలానైతే జరిగింది. టైం వచ్చేసి 11:30 అవుతుందండి. 11:30 వరకు నా పూజ కంప్లీట్ అయింది. ఇంకా వాయనానికి వచ్చిన వాళ్ళకి ఇంకా వాయనం ఇచ్చేయడమే అండి, అంతే. ఎలా ఉందండి, మీరు చేసుకున్నారా? పూజ మీద కంప్లీట్ అయిందా? ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.